మీరు అంటున్న దాన్ని బట్టి, లావణ్య గారు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ పోలీసులు తప్పు చేశారంటున్నారు. అంటే మీ దగ్గర ఏమీ లేకపోయినా మిమ్మల్ని తీసుకెళ్లి రిమాండ్లో ఉంచారు. ఇప్పుడు రెండో విషయం బయటకు వస్తున్నది ఇప్పుడు ఏంటంటే, అగైన్ వీఆర్ నాట్ ఇంటర్వ్యూనింగ్ అండి. మీ రిలేషన్షిప్ విత్ రాజ్ తరుణ్ గారు ఈజ్ యువర్ ఓన్, దట్ విల్ సెటిల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఓకే, వై డిడ్ ప్రీతి అండ్ ఉదయ్ ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి ప్రీతి అండ్ ఉదయ్ మీరు డ్రగ్స్ ఇచ్చారు బలవంతంగా అని చెప్పి, ఇన్ని రోజులు వాళ్ళు భయభ్రాంతులకు గురై చెప్పలేకపోయామని చెప్పి మీరు బలవంతంగా డ్రగ్స్ ఇస్తూ పోయారని చెప్పారు. ఆ తర్వాత మీరు కూడా, మీకు ప్రీతి ఎప్పటి నుంచి చెప్పండి తెలుసు, ఫస్ట్ చెప్పండి. మ్యామ్ నాకు ప్రీతి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పటికి రాజ్ తరుణ్ బర్త్డే ఆ టైంకి వచ్చారు మ్యామ్. ఏ ఇయర్ నుంచి తెలుసు? 2022 లోంచి. ఓకే, 22లో. సో May 11, 2022 నుంచి December 15వ తారీఖు 2022, ఈ 6 నెలల్లో ఒక 5-6 టైమ్స్ అండి అంతే పరిచయం. అండ్ డ్రగ్స్ ఇవ్వలేదు, డ్రగ్స్ ఆమె నోట్లో పెట్టలేదు, అదంతా చాలా పచ్చి అబద్ధం మ్యామ్. అండ్ 1.5 year ఇప్పుడు మరి ఇదే అండ్ డిసెంబర్ తర్వాత నుంచి ఇప్పటి వరకు మళ్ళీ నేను ప్రీతిని కలవలేదు మ్యామ్. కానీ ప్రీతి చెప్పడం, మీరు ప్రీతితో పాటు ఇంకొంతమంది భారతీయులు కూడా ఉన్నారు, మీరు రెగ్యులర్గా కంపెనీ కోసం డ్రగ్స్ ఎంటర్టైన్ చేసేవారని, ఇదంతా ఇప్పుడు ఇంత రచ్చవడానికి కారణం కూడా లావణ్య, మిమ్మల్ని మేము గుచ్చి కార్నర్ చేయట్లేదండి, ఎందుకంటే చట్ట పరిధిలోనే చట్టం తీర్చుకుంటుంది. నేను బయటకు వచ్చింది నేను ఇదంతా నిరూపించుకోవడానికి. నాకు 32 years మ్యామ్. నేను అందరూ విల్లా కోసం అంటారు, డబ్బుల కోసం అంటారు. పోనీ ఇదే చేయడానికి నాకు 10 సంవత్సరాలు పట్టదు మ్యామ్. 10 సంవత్సరాలు నేను ఒక అబ్బాయి పైన పెట్టుకొని ఇంత చేయడానికి కూడా వద్దు మ్యామ్. నేను మొన్నటి వరకు కూడా నా రాజ్ కావాలని అన్నాను. నేను ఈ రోజు నాకు రాజు వద్దు అనడానికి కూడా శేఖర్ భాషనే మ్యామ్ కారణం. నేను పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక రికార్డింగ్ నేను తిట్టుకున్నాను మ్యామ్, తిట్టలేదని నేను అన్నాను. అమ్మా ఒకటే తల్లి లావణ్య, మీ దగ్గర ఏ రికార్డింగ్స్ ఉన్నా మనం ఇవాళ లెట్ us మేక్ దిస్ డిఫరెంట్ ఈ కాన్వర్సేషన్, ఎందుకంటే రచ్చ అయిపోయిందమ్మా. చేతులెత్తి జోడిస్తాను, నిజంగా ఇది క్లియర్ అవ్వాలి ప్లీజ్. అండ్ నేను తప్పు చేశాను, ఈ అమ్మాయిలో తప్పు ఉంది అన్నప్పుడు నన్ను మీరు ఏ శిక్ష వేసినా నేను తీసుకుంటాను, బట్ క్లియర్ చేయండి మ్యామ్. అది కాదు, అదే చెప్తున్నాను. ఏంటంటే ఈ రికార్డింగ్లు కాదమ్మా, రికార్డింగ్లు పంపించడం, శేఖర్ భాషకి గతంలో ఉండే అమ్మాయిలతో ఉండే ఫోటోలు పంపించడం, ఇవి మీరు చేశారు. అయితే ఇది లాగడం ద్వారా ఏం జరుగుతుంది అంటారు? వాట్ ఆర్ యు గోయింగ్ టు ప్రూవ్? నాకు విక్టిమ్స్ నాకు చేస్తున్నారండి. నాకు శేఖర్ భాష పైన 1% కూడా ఇంట్రెస్ట్ లేదండి. నాకు సపోర్ట్ చేస్తున్న చిట్టిబాబు సార్ని నేను కాంటాక్ట్ అవ్వడానికి కూడా నాకు నంబర్ దొరకడమో లేకపోతే అది కూడా అవ్వలేదండి. నేను శేఖర్ భాష పైన ఎందుకు చేస్తాను? నాకు విక్టిమ్స్ అక్క అని నాకు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దీపా వాళ్ళ బ్రదర్ కూడా చనిపోయిందండి, వాళ్ళ సిస్టర్, వాళ్ళు నాకు అప్రోచ్ అవుతున్నారండి. నేను ఏది కూడా నా సైడ్ నుంచి నేను చేయలేదు. అయితే ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి, మీరు మస్తాన్ సాయి మీద కేసు పెట్టారా? అవునండి, పెట్టాను. మస్తాన్ సాయి మీద కేసు పెట్టే టైంకి మీరు రాజ్ తరుణ్ విడిపోయినా కూడా, అంటే విడిపోయిన టైంలోనో లేకపోతే మీకు వేరే రిలేషన్షిప్ ఉందనో ఒక ఆరోపణ వినిపిస్తుంది అప్పటికే. కాబట్టి అంటే ఇక్కడ ఎందుకు అడుగుతున్నా, ఇది కూడా అంటే నన్ను సెక్షువల్ అసాల్ట్ చేశాడు. మస్తాన్ సాయి పైన కేసు నేను ఎప్పటికీ వెనక్కి తీసుకోను, బట్ తీసుకుందామని అనుకున్నాను ఒక పాయింట్ లో. ఎందుకంటే నాకు రాజ్ తరుణ్ కి థ్రెట్ ఉండింది. అండ్ మస్తాన్ సాయి పైన కేసు పెట్టమని చెప్పింది రాజ్ తరుణ్, మస్తాన్ సాయి పైన కేసు పెట్టడానికి ప్రోత్సహించింది రాజ్ తరుణ్ అండి. సో అయితే 100% నిజం. అంటే నన్ను పెళ్లి చేసుకోమని, మస్తాన్ సాయిని ప్రేమించమని పెట్టిన కేసు కాదండి. నాకు ఎందుకంటే 32 years లో ఎంతమంది పైన కేసు కాదమ్మా, ఇవన్నీ కూడా ఈ లాస్ట్ 1.5 year నుంచి మొదలైనవి అంతే కదా. వీళ్ళందరూ మస్తాన్ సాయి ఎప్పటి నుంచి పరిచయం? నీకు ఈ మధ్య కదా? అంతే సార్, 1.5-2 years. అది అంటే గత 9 ఏళ్ళు మీరు కలిసి ఉన్నప్పుడు ఏమీ లేదు, వీళ్ళు ఎంటర్ అయినాక స్టార్ట్ అయ్యింది. అంటే లావణ్య ఫ్రాంక్గా అంటే ప్రపంచానికి కొద్ది గొప్ప న్యూట్రల్గా ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతున్న విషయం ఏంటంటే, మీరు రాజ్ తరుణ్ మీ డైరెక్షన్స్లో మూవ్ ఆన్ అయ్యారు. అంటే మీరు మీ జీవితంతో మూవ్ ఆన్ అయిపోయారు, అండ్ రాజ్ తరుణ్ తన జీవితంతో మూవ్ ఆన్ అయిపోయారు. అయితే మధ్యలో మూవ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం మీ దగ్గర ఇరుక్కున్న తర్వాత మీరు రాజ్ తరుణ్ కూడా ఇందులో లాగే ప్రయత్నం చేస్తారా, అతను కావాలని ఒక భావన కలుగుతుందమ్మా? ఫ్రాంక్లీ చెప్తున్నాను, ఈ రోజుకి కూడా అబద్ధం చెప్పి రాజ్ తరుణ్ పైన ఫైట్ చేస్తున్నాను మ్యామ్. అది నిజం, బట్ అబద్ధం చెప్పి రాజ్ తరుణ్ ని ఇన్వాల్వ్ చేయాలని నేను అన్నాను. రాజ్ తరుణ్కి నిజంగా డ్రగ్స్ తో సంబంధం లేదు. రాజ్ తరుణ్ అలా డ్రగ్స్ ఎంకరేజ్ చేయడు మ్యామ్. కోపం ఉంది కదా అని రాజ్ తరుణ్కి ఇందులో సంబంధం ఉందని కూడా నేను చెప్పను. రాజ్ తరుణ్ అతను ఎలా ఫాలో అయ్యేవాడు, నన్ను అలాగే కాపాడుకుంటూ వచ్చేవాడు. మరి 1 year నుంచి ఏమైందో దేవుడికే తెలియాలి, రాజ్ తరుణ్కే తెలియాలి. నేను వద్దు లావణ్య, ఇంకా నాకు నువ్వు వద్దు, ఐ వాంట్ టు మూవ్ అని నాకు నోట్తో చెప్పుకుంటే వెళ్ళిపోయేదాన్ని మ్యామ్. డ్రగ్స్ సంబంధించిన దాంట్లో రాజ్ తరుణ్కి నాకు సంబంధం లేదు మ్యామ్. రాజ్ తరుణ్ ఇంకో అమ్మాయితో సంబంధం ఉందమ్మా? రాజ్ తరుణ్ ఇంకో అమ్మాయితో సంబంధం ఉందా? అది చాలా మందితో ఉంది. నీకు అది ఎప్పుడు తెలిసింది? నీకు రాజ్ తరుణ్కి ఇంకో అమ్మాయితో బంధం ఉంది అనేది ఎప్పుడు తెలిసింది? 2017-18 నుంచి తెలిసింది సార్.
అప్పటి నుంచి మరి అప్పటిదాకా ఈనాళ్ళు ఎందుకు ఊరుకున్నాం మరి ఈనాళ్ళు ఆ సార్, విషయం నేను నమ్మి వచ్చానండి. ఏది ఏమైనా సరే రాజ్ తరుణ్ చెయ్యి వదలొద్దు. నేను ముసల్దాన్ని అయినా సరే అతనే నా మొగుడండి. ఇప్పుడు బయట ఉన్నా సరే, విడిపోయినా సరే, లేదా ఫోటోకి దండేసుకొని చచ్చిపోయాడు అనుకుంటాను, కానీ అతనే నా మొగుడండి. కాదు లావణ్య, సరే మీరు ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు, దట్స్ ఫైన్, వి రెస్పెక్ట్ యువర్ ఇది. లేదు మ్యామ్, నేను చిన్న వయసులో అతను వచ్చేసాను మ్యామ్. నాకు ఇప్పుడు గడవట్లేదు, ఇల్లు గడవట్లేదు, నా లైఫ్ గడవట్లేదు. కానీ మీరు చేస్తున్న ఒక్క నిమిషం, మీరు మీ కేసు జెన్యూన్ అని మీరు నమ్మితే వాళ్ళ ఫోటోలు చిన్నప్పుడు స్కూల్లో వాడికో ఫ్రెండ్ కొరికిన వీడియో ఇది, ఇంకేదో చేసిన ఇది అని చెప్పి వీళ్ళందరూ ఇన్వాల్వ్డ్ పార్టీస్ తాలూకు మీరు సేకరించి అందరికీ మీడియాకి పంపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మళ్ళీ మీరు చేస్తున్నది వాళ్ళు చేస్తున్నారు, యువర్ మిర్రరింగ్ ఈచ్ అదర్. ఇది ఎక్కడ సాల్వ్ అవుతుంది? ఇప్పుడు మీరు ఆడియో రికార్డింగ్ పంపిస్తారు, ప్రీతి వాళ్ళ మదర్ది, ఇంకా మస్తాన్ సాయిది, ఇంకోటి. ఒక మాట జెన్యూన్గా మాట్లాడుకోవాలి, ఆ అమ్మాయి చేస్తుంది అంటే ఆ అమ్మాయి చేయటానికి ఇది వాళ్ళు చేసిన దానికి రిప్లైగా ప్రతిఘటన, వాళ్ళు చేసిన యాక్షన్కి రియాక్షన్. ముందు స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి చేయాలి, నాకు తెలిసి ఈ అమ్మాయి ముందు వీడియో రిలీజ్ చేయాలి. వాళ్ళు వీడియో రిలీజ్ చేసి ఎప్పుడైతే ఈ అమ్మాయిని బదనాం చేయాలని నేను చూస్తున్నా, వాళ్ళు ఎప్పుడైతే ఈ అమ్మాయిని బదనాం చేయాలనో రిటార్ట్ తెచ్చుకుంటుంది. ఎవరైనా ఇస్తారు, నువ్వైనా ఇస్తే నేను రిటార్ట్ తెచ్చుకోకుండా సైలెంట్గా ఉంటే వాళ్ళు జెన్యూన్ అయిపోతారు కదా, వాళ్ళ మాటలు అబద్ధాలు నిజాలు అయిపోతాయి. అందుకని రిటార్ట్ అయింది. సో రిటార్ట్ అవ్వటం అతను వాళ్ళు చేయటం నువ్వు చేయటం, ఈ రిటార్ట్ అవ్వడం ఎవరు నష్టపోతున్నారు? ఎప్పుడైనా ఆలోచించావమ్మా నువ్వు? ఎవరు నష్టపోతున్నారు? ఎవరి జీవితాలు నష్టపోతున్నాయి? మీ ఇద్దరు చేయటం వల్ల మీ ఇద్దరే నష్టపోతున్నారు. అది నువ్వు ఆలోచించుకోవాలి, రాజ్ తరుణ్ ఆలోచించుకోవాలి. రాజ్ తరుణ్ కెరియర్ దెబ్బతింటుంది. పర్సనల్గా ఒక హీరోకి పర్సనల్ ఇమేజ్ పబ్లిక్లో దెబ్బతిందంటే వాళ్ళ లైఫ్ దెబ్బతింటుంది, కెరియర్ దెబ్బతింటుంది. ఇది చరిత్ర, సినిమా చరిత్రలో జరిగే ఉన్న నగర సత్యాలు. అలా నువ్వు బజార్ను పెట్టుకోవడం వల్ల నీ దగ్గరికి ఒకవేళ మనసు మారి రావాలన్నా కూడా నువ్వు ఇలాంటి చేయటం వల్ల ఆ అడ్డుగోడలు నువ్వే నిర్మించుకుంటూ అవటలా. ఇంకా తను ఒకవేళ మనసు మారి వాళ్ళ కావచ్చు రేపైనా మనసు మారి రావాలన్నా కూడా నువ్వు రానివ్వకుండా నువ్వు అడ్డుగోడలు నిర్మిస్తున్నట్టు అవటలా. సో ఈ రెండింటి వల్ల ఇద్దరు నష్టపోతున్నారు, అది అర్థం చేసుకోవాలి. నేను ఆ తప్పుకి నేను ఒప్పుకుంటాను, ఆ తప్పుకి నేను శిక్ష కూడా అనుభవిస్తానండి. నేను షేర్ చేసిన అయి ఉండొచ్చు, బట్ నేను రెసిప్రికేట్ అవుతున్నాను సార్. నేను రాష్ట్రానికి నెగిటివ్ అవ్వాలని చేయట్లేదు. శేఖర్ భాష, నేను ఒక ఆడదాన్ని అంటే శేఖర్ భాష నన్ను వచ్చి నాకు పిల్లలు పుట్టరు అని మాట్లాడుతూ నా పర్సనల్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. రాస్తారని మాట్లాడమనండి సార్. అతను ఎక్కడో బయట కూర్చొని ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ని పంపించి మాట్లాడుతున్నాడు సార్. అది ఎంత అవమానపరంగా అంటే మొన్న కూడా 3 days శేఖర్ భాష అనే వ్యక్తిని వాట్ యు సే 100% అతను కొట్టింది కూడా నేను ఐ విల్ ఎండార్స్ ఇట్, ఐ విల్ సపోర్ట్ ఇట్. అలాంటి మగవాడిని ఒక స్నేహితుడిగా ఉండి సమస్యను పరిష్కరించడానికి సహాయపడవలసిన వాడు విషం, ఇంకా వాళ్ళలో విషం నింపేవాడు, వాడు స్నేహితుడు కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్ కాదు. అలాంటి వాడిని ఏమి చెప్పినా దేంతో కొట్టినా తప్పు లేదు. వాట్ యు డిడ్ ఈస్ 100% రైట్ యాజ్ అ వుమెన్. యు హావ్ డన్ ఇట్, ఐ అప్రిషియేట్ ఇట్, ఐ సపోర్ట్ ఇట్. లావణ్య ఇప్పుడు ఇంకా అర్థం కాని విషయం, మిమ్మల్ని వై డిడ్ ద పోలీస్ సడన్లీ టేక్ యూ ఇంటూ కస్టడీ? అంత పరిధి ఉండే పోలీస్ అయితే, అంటే నిజంగా చెప్తున్నాను, అంత ఎవరినైనా ఎప్పుడైనా అలా ఎత్తుకెళ్ళిపోయి రిమాండ్లో పెట్టుకోవచ్చు అంటే అది కొంచెం అర్థం కావట్లేదు. మనం డీప్ గా మాట్లాడదాం మ్యామ్, ఈ కేసు గురించి ఒకసారి డీప్ గా మాట్లాడదాం మ్యామ్. చెప్పు. సో మ్యామ్ నేను మీకు ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ పంపిస్తాను, ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ చదువుతారా మ్యామ్ ప్లీజ్? మీరు ఒకసారి మా టీంకి పంపించండి, మీరు మా టీం నంబర్ ఉంది కదా. లావణ్య ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం డ్రగ్స్ కేసు ఎక్కడి వరకు వచ్చిందండి? క్వాష్ చేసాము, నాకు అగేన్స్ట్ గా ఎవిడెన్సెస్ లేవండి, ఉండవు కూడా. నేను ఎప్పుడు ఆ పని చేయలేదు మ్యామ్. బట్ ఎందుకు మరి ఇంతమంది వాళ్ళ జీవితాలు కాదమ్మా, వాళ్ళ భవిష్యత్తులు మ్యామ్? డ్రగ్స్ అన్నది చాలా సెన్సిటివ్ అండ్ చాలా సీరియస్ ఒక ఇష్యూ అండి. ఇప్పుడు నేను ఒకరిని కత్తితో పొడిచాను, మర్డర్ కేసులోనే బయటకు వస్తున్నారు, కానీ ఎన్డీపీఎస్ యాక్ట్ లో రావట్లేదు మ్యామ్. కానీ అదే అడుగుతున్నాను, తర్వాత నాకు ఇంకా తెలిసాయండి. ఇప్పుడు ఉదయ్ కానీ ప్రీతి కానీ ఇంకోళ్ళు కానీ ఎందుకు మీకు అగేన్స్ట్గా ఇవాళ నిలబడి మీడియా ముఖం? ఎందుకంటే మీరు బలవంతంగా ఇచ్చినా వాళ్ళు ఎలా తీసుకున్నా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు ఉందని మ్యామ్. నిజంగా అది జరగలేదు. నేను దేనికి కప్పిపుచ్చుకోవాలండి ప్లీజ్? మరి ప్రీతి వెళ్ళి కేసు పెట్టింది, మరి కేసు ఎందుకు తీసుకోలేదండి? ఎక్కడ తీసుకోలేదు? పోలీస్ స్టేషన్, నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కదా ప్రీతి అండ్ ఉదయ్, కంప్లైంట్ తీసుకోలేదు మ్యామ్. పోలీసులు తీసుకోవాలి, రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేశారు కంప్లైంట్ అంటే బికాజ్ దేర్ ఇస్ నాట్ ఎనఫ్ ఎవిడెన్స్ అని ఫీల్ అయ్యారేమో. బట్ ఇట్స్ నాట్ ట్రూత్ మ్యామ్, ఇట్స్ నాట్ ట్రూ. నో, ఐ డోంట్ థింక్ ద పోలీస్ కెన్. ఇప్పుడు ఒక బాధితులు ఎవరైనా వెళ్తే మా స్టేషన్ కి, మీరు వెళ్ళినా కూడా, ఎవరు వెళ్ళినా కూడా ఒక ప్రైమా ఫేసి ఒక కంప్లైంట్ ఇస్తే దానికి ఉంటే
తప్పకుండా అది నోట్ చేసుకుంటారు. అది ఎఫ్ఐఆర్ అవడానికి దే లాస్ట్ ఫర్ మోర్ దిస్ థింగ్. కానీ ఎలాగైతే మరి అలా పోలీసులు ఎలా అయితే కేసు తీసుకోలేదో మరి మీ పైన కేసు ఎలా తీసుకుని మిమ్మల్ని అరెస్ట్ చేశారు? నేను చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ శేఖర్ భాష తీసుకుందామండి. శేఖర్ భాష చెయ్యిరిగిందని ఇప్పుడు ఏదైతే ఇలా కట్టుకొని వస్తున్నాడు, పచ్చి అబద్ధం. అతని పైన 4 వ్యక్తులు వచ్చారు, తర్వాత 3 అన్నాడు. అది అసలు జరగలేదండి. వాళ్ళ ఇంటి ఒకసారి ఏమో స్టూడియో దగ్గరకు వచ్చి కొట్టారంటాడు, ఒకసారి ఏమో వాళ్ళ ఇంటి దగ్గర కొట్టారంటాడు. కాంటినెంటల్ హాస్పిటల్ కూడా మేము కాల్ చేసి ఏంటి మీ హాస్పిటల్ ఫేక్ దీన్ని ఏమంటారు ఎంకరేజ్ చేస్తున్నారా అంటే శేఖర్ భాషను హాస్పిటల్ నుంచి పంపించేశారండి. అతని చేయికి ఏం డ్యామేజ్ అవ్వలేదు, అతన్ని కొట్టలేదు. అతను పిటిషన్ రాసిచ్చాడు, నేను పిటిషన్ రాసిచ్చాను. పోలీసులు ఎంక్వైరీకి వచ్చారు. బయటికి ఆంధ్రప్రభ ఆర్ జీ న్యూస్ వాళ్ళు కెమెరాస్ ఫుటేజ్ ఇవ్వకపోవడం కరెక్టే, కానీ పోలీసులకి ఇచ్చారు. పోలీసులు ఫుటేజ్ చూసిన తర్వాత నా కేసు తీసుకున్నారు మ్యామ్. అది ఓకేమ్మా, ఎఫ్ఐఆర్ అయింది. సరే ఓకేమ్మా, ఒక మాట సరేమ్మా, ఒక మాట. శేఖర్ భాష నీ లైఫ్లో ఒక నిమిషం అమ్మా, నేను అడిగేదానికి సమాధానం చెప్పు. నా రైట్ సైడ్ బ్రెస్ట్ మీద నేను మచ్చ చూపించలేను, రాడ్ తగిలింది మ్యామ్ నాకు. లావణ్య ఒక మాట అమ్మా, శేఖర్ భాష నీ లైఫ్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు మీ లైఫ్లోకి? ఎందుకంటే శేఖర్ భాష ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్ ది క్వశ్చన్. కాదు ఒక మాట, శేఖర్ భాష ఎంత దూరం మీ లైఫ్లోకి వచ్చాడంటే మీరు భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు రికార్డ్ చేసే స్థాయికి వెళ్ళారు. రికార్డ్ చేసే స్థాయి అంత చనువు మీ ఇంట్లోకి ఇచ్చారు. అది నువ్వు ఇచ్చావా? ఫిజికల్ ఇంపాసిబుల్ సార్, ఫిజికల్ ఇంపాసిబుల్. భార్యాభర్తల మాటలు శేఖర్ భాషకి ఎక్కడ ఎవరో పంపితేనే వస్తాయి కదా. ఎవరు పంపుతాడు? శేఖర్ ఎలా వస్తాడు అసలు పిక్చర్? అదే అడుగుతా, ఎలా వచ్చింది మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య తిట్లు? లావణ్య గారి దగ్గర కూడా చాలా మంది చాలా రికార్డింగ్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లావణ్య చెప్పనా ఉన్నమాట, ఎవరితో అయినా ఫోన్ లో మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఈ తంతంతా చూసాక ఎవరెక్కడ ఏం రికార్డ్ చేసి ఎక్కడ ట్విస్ట్ చేసి ఏం పెడతారని. నేను అడిగింది శేఖర్ భాష మీ లైఫ్లో ఎంటర్ అయింది ఎప్పుడు? అతనికి అంత చనువు ఎట్లా దొరికింది మీ ఇంట్లోకి? అది నీ వల్ల లేకపోతే? రాలేదండి, నేను అతని మొహం చూడలేదు, నేను బిగ్ ఎఫ్ఎం లో అతని వాయిస్ కూడా లేదు. అదృష్టశాంతం నేను శేఖర్ భాష మరి నాకు తెలిసినంత వరకు రాజధానికి కూడా ఫ్రెండ్ కాదండి. నేను రాజధాని ఫ్రెండ్స్ అందరూ కూడా సినిమా వాళ్ళు కానివ్వండి నాకు ఎంతో కొంత తెలుస్తుంది. శేఖర్ భాష మరి ఫస్ట్ ఈ ఎపిసోడ్స్ తర్వాత రాజధాని కలవడం జరిగింది అనుకుంటా. దాని తర్వాత రాజధాని ఆడియో ఇచ్చాడు. ఆడియోని పట్టుకొని ఒక దగ్గర అన్ని ఛానల్స్ ఇప్పుడు అతని పైన కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతని వీడియోస్ ఇచ్చామండి. దగ్గర ఒక 220 సమ్ లింక్స్ ఇచ్చామండి. అన్ని లింక్స్ లో ఈ అమ్మ ఇది అని అంతా చిత్రీకరించి నన్ను నేను ఎంత కాదన్నా రాజధానితోనే ఉన్నానండి.